ప్రైజ్ ద లార్డ్. యెహోవా మా కాపరి, మాకు లేమి కలుగదు. ఆమేన్. యెహోవా యందు ఆనందించుట వల్ల మాకు బలము కలుగును. ఆమేన్. నా పిల్లలు దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించుదురు గనుక వారు ధన్యులు. వారు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. వారు చేయునదంతయు సఫలమగును. ఆమేన్. మనము వాటి యందు నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఆమేన్. నా సంతానము చెడు కార్యములను కాక మంచి కార్యములనే అనుసరించి నడుచుకుంటారు. ఆమేన్. నా సంతానము ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము వారు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటారు. ఆమేన్. నా పిల్లలు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు. ఆమేన్. నా పిల్లలు ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు బహుగా ప్రయాసపడి పనిచేస్తారు. ఆమేన్. నా పిల్లలు ప్రభువునందు ఏర్పరచబడిన వారు. ఆమేన్. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఆమేన్. నా పిల్లలు విశ్వాసము మూలముగా బ్రతుకుతారు. ఆమేన్. నా పిల్లలందరూ రక్షింపబడిన వారు. ఆమేన్. నా పిల్లలు దేవుని యందు విశ్వాసముంచుచున్నారు కాబట్టి వారెన్నడూనూ సిగ్గుపడరు. ఆమేన్. నా పిల్లలు ప్రభువునందు తల్లిదండ్రులమైన మాకు విధేయులై ఉందురు. ఆమేన్. నా పిల్లలందరూ వెలుగు సంబంధులను, పగటి సంబంధులునై ఉన్నారు. వారు రాత్రివారు కారు, చీకటి సంబంధులు కారు. ఆమేన్. నా పిల్లలు కీడుకు ప్రతి కీడు చేయకుండా ఒకరి ఎడల ఒకరు దయ కలిగి మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకుంటారు. ఆమేన్. దేవుడు నా పిల్లల నోట తన మాటలు ఉంచి ఆయన చేతి నీడలో వారిని కప్పి ఉన్నాడు. ఆమేన్. నా సంతానమునకు యెహోవా యందలి భయము జ్ఞానమగును. వారు ఆయన శాసనములు అనుసరించి నడుచుకుంటూ వివేకము గలవారిగా ఉన్నారు. ఆమేన్. దేవుడు నా సంతానమునకు జ్ఞానమును, సకల శాస్త్ర ప్రావీణ్యతయు, వివేచనయు అనుగ్రహించును. ఆమేన్. జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయంలో నా పిల్లలు మిగిలిన వారి అందరికంటే శ్రేష్ఠులు. ఆమేన్. నా పిల్లలు శ్రేష్టమైన బుద్ధి గలవారై జ్ఞానము, తెలివి కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులై ఉన్నారు. ఆమేన్. నా కుటుంబంలో నా పిల్లలందరూ రక్షింపబడుదురుగాక. వారిలో ఒక్కడైనను రక్షణ పొందకుండా విడిచిపెట్టబడడు. ఆమేన్. నా పిల్లలు ఎప్పుడైనా అస్వస్థతకు గురైతే యేసు ప్రభువు వారి యొద్దకు వచ్చి వారి చెయ్యి పట్టుకొని వారిని స్వస్థపరుస్తాడు. ఆమేన్. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన్ని అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును నా సంతానమునకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.